బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ సర్కార్లోనూ కీలకమైన విభాగంలో ఏం జరుగుతుందో సదరు మంత్రికి కూడా తెలియటం లేదా? ఆ డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులు మంత్రిని డోంట్ కేర్ అంటున్నారా? మ్యాటర్ ముదిరి బంతి ముఖ్యమంత్రి కోర్టుకు చేరిందా? స్వయంగా చీఫ్ సెక్రటరీ పర్యవేక్షించాల్సిన ఆ విభాగం ఇతర అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయిందా? ఏ శాఖలో జరుగుతోందా తతంగం? ఎవరా మినిస్టర్? కాలుష్య నియంత్రణ మండలి అత్యంత బాధ్యతాయుతమైన ప్రభుత్వ విభాగం. ఆ విభాగం సక్రమంగా ఉండి బాధ్యతాయుతంగా పనిచేస్తేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండగలిగేది. అంత ప్రాముఖ్యత ఉన్న డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో సంబంధిత మంత్రి కొండా సురేఖకు అస్సలు తెలియడం లేదట. ఇంకా చెప్పాలంటే అసలు ఆ డిపార్ట్మెంట్ తన పరిధిలోనే ఉందా లేదా అన్న అనుమానం మంత్రికి కలుగుతోందన్నది సెక్రటేరియట్లో వినిపిస్తున్న గుసగుస. అటవీ పర్యావరణ శాఖ మంత్రి మాటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులకు లెక్కే ఉండడం లేదని చెప్పుకుంటున్నారు. మంత్రి ఆదేశాలంటే లెక్కలేనితనంతో పాటు ఆమె ఇస్తున్న సిఫార్సు లేఖల్ని సైతం చెత్తబుట్టకే పరిమితం చేస్తున్నారట ఆఫీసర్స్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరిస్తారు. దీంతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సీఎస్ అనుమతితో పాటు ఆ బోర్డులో చర్చ తప్పనిసరి. రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అంశాలను పరిగణలోకి తీసుకుంటూ నిర్ణయాలు జరుగుతాయి. కానీ అసలు పీసీబీలో ఏం జరుగుతుందో కూడా ఆ శాఖ మంత్రికి నివేదించే అధికారులే కరువయ్యారట. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు సంబంధించి మంత్రి సూచనలు, సలహాలిచ్చినా ఇప్పటివరకు ఒక్కదాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదని సెక్రటేరియట్లో చర్చ జరుగుతోంది. పీసీబీ చైర్మన్ గా ఉన్న సీఎస్ రోజువారీ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండడం కారణంగా బోర్డు సమావేశాలకు హాజరవ్వడం లేదని తెలుస్తోంది. బోర్డు సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికీ 3 సార్లు విన్నవించినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పట్టించుకోలేదని సమాచారం. వేరే కీలకమైన మీటింగ్స్ లో సీఎస్ బిజీగా ఉంటూ పీసీబీ కార్యక్రమాలపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో కాలుష్య నియంత్రణ దిశగా ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం నీరుగారుతోందన్న చర్చ జరుగుతోంది. పీసీబీ ఫైల్స్ కూడా మంత్రికి పంపడం లేదని, సెక్రటేరియట్లో నిర్వహించే సమీక్షా సమావేశాలకు అధికారులు మొక్కుబడిగా హాజరవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి నిర్వహించే సమీక్షలకు అధికారులు కనీస సమాచారం లేకుండా వెళ్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తర్వాత ఫాలో అప్ యాక్షన్ కు సంబంధించి కూడా కొండా సురేఖ కార్యాలయానికి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదట. పీసీబీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో సీఎంఓ రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.